అండి. మరి సెకండ్ రెసిపీ ఏం పరిచయం చేస్తున్నారు అండి? ప్రాన్స్ అండ్ క్యాప్సికమ్ అండి కర్రీ. ఓకే, ప్రాన్స్ అండ్ క్యాప్సికమ్ కర్రీ. మరి కావాల్సిన పదార్థాలు చెప్పండి. కావాల్సిన పదార్థాలు అండి: ఉడికించిన ప్రాన్స్, క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఆయిల్, టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, సాల్ట్. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అండి కళాయి పెట్టండి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేయాలండి. ఓకే, సో ఆల్రెడీ మనం ప్రాన్స్ వేయించి పెట్టేసుకున్నాం కాబట్టి సో ఇది కూడా తొందరగా అయిపోతుంది అన్నమాట. సో ఆయిల్ వేడయ్యే లోపల ఏదైనా మంచి టిప్ చెప్పండి. మంచి టిప్ అండి, ఇప్పుడు ఒక బంగాళదుంప తీసుకునండి, మనం పేస్ట్ చేసి మిక్సీలో వేసి ఆ పేస్ట్ ని మొఖానికి పట్టిస్తే మంచి గ్లో వస్తుందండి. ఓకే, సో యాక్చువల్ గా ట్యాన్ అయిన చోట కూడా బంగాళదుంప మనము స్లైసెస్ పెట్టుకున్నా కూడా ట్యాన్ అంతా పోతుంది అంటారు. సో పేస్ట్ చేసుకుని పెట్టుకున్నా కూడా అప్లై చేసుకుంటే గ్లో వస్తుంది, ట్యాన్ పోయి. బాగుంది, మీరు ట్రై చేస్తూ ఉంటారు అయితే? ట్రై చేస్తుంటాను. ఓకే అండి, ఆయన వేడెక్కిన కదండి ఆయన. శాంతి కుమార్ గారు, మీ పేరులో చాలా శాంతి ఉంది, కానీ మిమ్మల్ని చూస్తుంటే అలరావిడే, కానీ మనసు దాచేసుకున్నారు, బయట పట్టలేదు. మీకు ధైర్యం ఉందా లేకపోతే కొంచెం భయస్తురాలా? భయం లేదండి, ధైర్యం అండి, చాలా ధైర్యం. సింగిల్ హ్యాండ్ రాజమండ్రి శాంతి కుమారి. మిమ్మల్ని అందరూ ఏమని పిలుస్తారు? కుమారి అంటారండి. కుమారి అంటూ ఉంటారు. అంటే మీ చుట్టాల్లోని మీ ఫ్రెండ్స్ లోని శాంతి కుమారి అంటే వాళ్ళందరికీ వెంటనే ఏమర్థం అవుతుంది అంటారు? శాంతి కుమారి అబ్బో శాడిస్ట్, శాంతి కుమారి అబ్బా చాలా మంచిది, శాంతి కుమారి అంటే వంటలు బాగా చేస్తుంది, ఇలా ఇన్ని వర్షన్స్ ఉన్నాయి కదా. సో మీ చుట్టాల దాంట్లో మీ ఫ్రెండ్స్ దాంట్లో శాంతి కుమారి అంటే ఏంటి? మంచి పేరు ఉందండి శాంతి కుమారి అంటే. అదే ఏం పేరు? సందడిగా ఉంటానని. అవునా? ఆ ఫ్లాట్ లో కూడా అందరూ అంటారు, మీరు లేకపోతే సందడే ఉండదండి అంటారు. అంత సందడి చేసిన విషయాలు ఏం చేస్తూ ఉంటారు, ఏం అల్లరి చేస్తుంటారు మీరు? ఒక్కసారి నేను దిగపోతే ఫ్లాట్ లో కిందకి వాళ్ళంతా ఏంటి కుమారి గారు లేరా అంటారు. ఓకే, అందరినీ పలకరిస్తూ ఉంటుంటాను, అందరితో క్లోజ్ గా ఉంటాను, మూవ్ అయిపోతుంటాను. అవునా? ఓకే, బాగా వెంటనే కలిసిపోయే వెరీ గుడ్. ఆనియన్స్ ఫ్రై అయిపోయి కదండి, నెక్స్ట్ టమాటా ముక్కలు వేయాలి. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? వైజాగ్ అండి. వైజాగ్. సో పెళ్ళైన తర్వాత రాజమండ్రి? పెళ్ళైన తర్వాత రాజమండ్రి వచ్చానండి. 15 years అయిందండి రాజమండ్రి. వారు వచ్చి 18 years అయిందండి. అప్పటి నుంచి ఇక్కడే జాబ్ చేస్తున్నాను. ఓకే, అంతకుముందు మీ వారిది ఎక్కడ? మా వారండి వాళ్ళు శ్రీకాకుళం అండి. సో పెళ్ళైన తర్వాతే ఇంకా మీరు ఇక్కడికి వచ్చింది? ఇక్కడ సెటిల్ అయిపోయాము. ఎలా అనిపించింది వైజాగ్ నుంచి మీరు రాజమండ్రి రాగానే? ఫస్ట్ లో కొంచెం కాపురంకి వచ్చినప్పుడు భయంగా ఉందండి. ఆ రోజు పెద్దగా నల్లటి మబ్బులు, వర్షము, భయపెట్టింది బాగా వాతావరణం కూడా. కరెంట్ లేదు. ఆ రోజు ఆ ఎదురింటి వాళ్ళు వచ్చి పర్వాలేదమ్మా నీకేం కాదన్నారండి. వాళ్ళు క్యాండిల్ పెట్టి కాపురంకి వచ్చిన ఫస్ట్ డే అనమాట రాజమండ్రి. బాగా హెల్పింగ్ నేచర్ ఉంటుంది అందరికి కూడా. మనకి టమాటాలు కూడా బాగా వేగండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మీ స్కూలింగ్ అంతా కూడా వైజాగ్ లోనే? అంతా వైజాగ్, డిగ్రీ కంప్లీట్ చేశాను. ఓకే, సో ఆ టైంలో మీకు ఏమైనా మధుర జ్ఞాపకాలు ఉన్నాయా? ఏం చెప్పమంటారు? కాలేజ్ ఆ లైఫ్ మళ్ళీ రాదు కదండి. మళ్ళీ రాదు. కోచ్ వల్ల అక్కడే చేస్తాను, అన్ని అక్కడే చేస్తాను. మ్యారేజ్ అయిన తర్వాత సెట్ అయ్యారు, ఇంకా అలాగే ఉన్నారు. అంటే బాగా కలుపుకోదరంగా మాట్లాడుతా అన్నారు కదా, అప్పుడప్పుడు బయటపడుతుంటాయి కదా చిన్నప్పుడు ఉంటాయా? మాట్లాడుకుంటామండి, మా హస్బెండ్ నేను అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటా. ఓకే, ఫ్రెండ్లీగా ఉంటారండి, అసలు చాలా మంచివారు. ఓకే, నెక్స్ట్ అండి కొంచెం పసుపు వేయాలి. ఓకే, ఈ ప్రాన్స్ అయితే ఖచ్చితంగా రైస్ లోకి బాగుంటుంది. రైస్ లోకి బాగుంటుందండి, ఫిల్టర్స్ కూడా వాడుకోవచ్చు, మన ఇష్టం కదా. మన ఇష్టం అండి. మరి నెక్స్ట్ ఏం వేస్తున్నారు అయితే? రొయ్యలు క్లీన్ చేసి ఉంటాయి కదండి, అవి మనం ఒకసారి బాయిల్ చేసుకోవాలండి. లైట్ గా సాల్ట్ పసుపు వేసుకొని లైట్ గా బాయిల్ చేస్తే ఆ వాటర్ అంతా మీకు వెళ్ళిపోతుంది, ఉండదు కదండి వాటర్. అప్పుడు మనకు రొయ్యలు ఈ విధంగా వస్తాయండి. సో సాల్ట్ పసుపు వేసి క్లీన్ చేసిన రొయ్యల్ని మనం బాయిల్ చేసుకోవాలి, అది మనం వేసేసుకోవచ్చు. ఇది వేయిన తర్వాతండి వేయాలండి. ఎన్ని తీసుకోవాలంటారు మనం రొయ్యలు? ఒక బౌల్ పేమెంట్ సరిపోతుంది. ఇదిగోండి, ఒక క్యాప్సికమ్ పెద్దదోటి తీసుకొని బౌల్ రొయ్యలు తీసుకుని సరిపోతుందండి. కానీ ప్రాన్స్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మాకు చాలా గోదావరి రొయ్యలు చాలా బాగుంటాయండి, చాలా బాగుంటాయి. అందుకే ఉంటారండి, రాజమండ్రి వాళ్ళకే దొరుకుతాయి గోదావరి. మా దాహం తెలుసుకుని పాపం ఎంత ఫీల్ అవుతున్నారో, పాపం రొయ్యలు తిని చాలా రోజులు కదా. ఈ కర్రీ బాగా చేస్తాం, తిని చూడండి, చూద్దాం ఎంతవరకు వచ్చింది. మూత తీసి చూద్దామండి, అవుతుంది కదండి. ఇప్పుడు మనము దీనికి తగ్గ కారం వేసుకొని, ఓకే, నెక్స్ట్ సాల్ట్ అసలు కలిపేయండి. నెక్స్ట్ ఇదంతా దగ్గరగా క్యాప్సికమ్ వేయాలండి. నెక్స్ట్ క్యాప్సికమ్ వేసి కూడా కొంచెం మగ్గనిద్దామండి. ఓకే, సో మరి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయి శాంత్ కుమార్ గారికి? లేదండి, చిన్నపిల్లలకి అల్లరి చేయడమే. అల్లరి. ఇప్పుడు అల్లరి చేయమంటే మీరు ఏం చేస్తారు?
ఇప్పుడు పాట పాడమంటే పాట పాడాలి, డాన్స్ చేయడం అంటే ఇక్కడ కొంచెం కష్టమే అనుకోండి. అలా చేయడం అంటే ఇద్దరం కలిపి. మీరు రెడీయా? స్టెప్ అండి అయితే రెండు మీతో వేస్తా. రెడీ 1 2 3 లలలు లలలా లలలు లలలా. వావ్ అయ్యో ఇది మీట్ అంటే అయిపోయిందండి. ఇది డాన్స్ షో అంటే ఒక రేంజ్ లో డాన్స్ ఆడేస్తున్నారు. ఇంకా కర్రీ చూద్దాం, చూద్దామండి. కొంచెం వాటర్ పద్దామండి, వాటర్ ఇవ్వండి ఒకసారి. సో ఎప్పుడైనా డాన్స్ చేస్తారు ఇలాగా మీ హస్బెండ్ తోటి? ఫస్ట్ ఛాన్స్ నాకే ఇచ్చేసారా ఏంటి? ఫస్ట్ అతనికి ఇచ్చాను, తర్వాత మీకు. డాన్స్ వేసుకుంటూ ఉంటారా? లేదండి, అంత టైం ఉండదండి. ఓకే, టైం ఉంటే మాత్రం వేసుకుంటారు. కొంచెం సిమ్లో పెడదాం అయితే. పాపం చూడండి, మీ హస్బెండ్ పేరేంటి? సురేష్ అండి. సురేష్ గారు, శాంతి కుమార్ గారు బాగా అర్థం చేసుకోండి. కాస్త టైం ఇచ్చారంటే మీతో ఒక డ్యూయట్ వేసుకుంటారా? పర్వాలేదండి, ఇస్తుంటారా? ఏ డ్యూయట్ కి సాంగ్ వేసుకుంటూ ఉంటారు మీరు? డ్యూయట్లు ఏమండి, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, ఇంకా అవసరంగా ఈ పిల్లలు ఉన్నారే పెద్దలు అయిపోతారు, లేకపోతే ఇంకా చిలకా గోరింకల్లాగా. అది కొంత వయసులోనండి, ఇంకా ఇప్పుడు స్టాప్. అంటే పెళ్ళిన కొత్తలో మీరు డాన్స్లు వేసుకుంటేవారండి? భలే అడుగుతున్నారు. అంటే మీరు నాతో చక్కగా వేసేసారు. ఫస్ట్ టైం తెలుసా మీరు డాన్స్ వేయడము? పెద్ద పెద్ద స్టార్స్ డాన్స్ వేయలేదు నాతో ఇలాగా. అండ్ శాంతి కుమార్ గారు రాజమండ్రి వచ్చి మరి డాన్స్ వేయించారండి నాతోటి. గ్రేట్. అయిపోయినట్టే కదండి. సో క్యాప్సికమ్ కూడా బాగా మగ్గింది మనకి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఏదో అనుకున్నాను కానీ శాంతి కుమార్ గారు ఫస్ట్ వంటకి మెల్లగా ఉన్న టార్టైస్ లాగా, తర్వాత ర్యాబిట్ లా పరిగెట్టారు అనమాట అల్లరి చేస్తూ. వచ్చేమంటారా? వచ్చేస్తారా? వచ్చేస్తాను. రోజు డాన్స్ లో ఇంకా గార్నిష్ చేసుకున్నాం ఇప్పుడు అందంగా. ఓకే, మనం రెడీ చేసేసుకున్నాం కదా ప్రాన్స్ క్యాప్సికమ్ కర్రీ. రెడీ. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. ప్రాన్స్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రొయ్యలు, క్యాప్సికమ్, కారం, ఉప్పు, నూనె, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది కాగాక ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బాగా వేగాక టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఒకసారి బాగా కలిపి ఉప్పు, పసుపు వేసి బాయిల్ చేసిన రొయ్యలు 1/2 kg వేసి మూత పెట్టి 10 నిమిషాలు బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ అయిన రొయ్యల్లో 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు బాయిల్ అయ్యాక బౌల్లోకి తీసుకుని కీరా, స్ప్రింగ్ ఆనియన్స్, టమాటోతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ప్రాన్స్ క్యాప్సికమ్ కర్రీ రెడీ.